నమస్తే, నేను కౌసర్ జహాన్. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే నిన్న ఉదయం మరణించారు. వాళ్ళ కాలమాన ప్రకారం 11 గంటల మధ్యలో, అంటే మన భారతీయ కాలమానం ప్రకారం 8 గంటలకి ఒక ఆగంతకుడు వెనక నుంచి కాల్పులు జరిపాడు. ఎన్నికల ప్రచార సభలో ఉండగా ఈ సంఘటన జరిగింది. ముందుగా జపాన్ ప్రభుత్వం దీన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ కొద్దిసేపటి తర్వాత, అనేక ప్రయత్నాల తర్వాత షింజో అబేని కాపాడలేని పక్షంలో ఇక ప్రపంచానికి తెలియజేసింది అతను మరణించారని. అసలు జపాన్ అనేది ఈ గన్ కల్చర్కి దూరంగా ఉంటుంది. అక్కడ వైలెన్స్ కూడా చాలా తక్కువ. అలాంటి దేశంలో ఈ ఆగంతకుడు ఎందుకు అతన్ని హత్య చేశాడు, అంత సునాయాసంగా ఎలా చేయగలిగాడు, అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు, అసలు ఎలా జరిగింది అనే దానికి ఇంకా వివరాలు రావాల్సి ఉంది, తెలుసుకోవాల్సి ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి నేతగా గుర్తింపు పొందిన షింజో అబే మరణంపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. మన ప్రధానమంత్రి మోదీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు అంటే 9 జూలై నాడు దేశవ్యాప్తంగా ఆయనకి సంతాపాన్ని తెలియజేయాల్సిందిగా ప్రకటించారు ట్విట్టర్ వేదికగా. మోదీకి షింజో అబేకి చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. అధినేతలుగా కాకుండా ఒక మంచి మిత్రులుగా వీరిద్దరూ చిరకాల మిత్రులు అనే చెప్పాలి. ప్రధానమంత్రి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఉండేవి. షింజో అబే గుజరాత్కి రావడం, అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జపాన్కి పలుసార్లు ప్రధానమంత్రి వెళ్ళడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి బంధం ఏర్పడడానికి దౌత్య సంబంధాల కంటే కూడా కొన్ని వ్యక్తిగత సంబంధాలే ఉన్నాయని చెప్పొచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి మోదీకి అమెరికా వీసా ఇవ్వడానికి నిరాకరించింది ఒకానొక సందర్భంలో. కానీ జపాన్ మోదీకి వీసాని ఇచ్చి ఆయనని గౌరవించింది. ఇక అప్పటి నుంచి ఎక్కువగా అభిమానంగా ఉండేవారు మోదీ షింజో అబే పట్ల. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈయన మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ ఉంటే ఒక్క చైనా దేశం, డ్రాగన్ కంట్రీ మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే చైనా సోషల్ మీడియాలో చాలా విపరీతంగా దీనికి సంబంధించిన పోస్టులు కనబడుతూ ఉన్నాయి. కొందరు చైనా ఒక ఎనిమిని కోల్పోయింది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలి అని పెడుతున్నారు. మరికొందరు ఇలాంటిది మరొకటి జరగాలి దక్షిణ కొరియా మీద, దక్షిణ కొరియా అధ్యక్షుని కూడా ఇలాగే చంపాలి అని పబ్లిక్గా పోస్టులు పెడుతున్నారు. సో చైనాకి జపాన్కి ఏమిటి శత్రుత్వం, ఎందుకు అంత ద్వేషిస్తున్నారు? షింజో అబే పట్ల, దేశాన్ని వదిలేస్తే ఈ వ్యక్తి పట్ల ఎందుకు వాళ్ళకి అంత పగ అంటే, ఒకసారి వీళ్ళిద్దరి చరిత్ర, వీళ్ళిద్దరి సంబంధాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైనా, జపాన్ రెండు దేశాలు చాలా విషయాల్లో సారూప్యత కలిగి ఉంటాయి. వీళ్ళ రూపురేఖలు కావచ్చు, ఆ ప్రాంత ఆహారపు అలవాట్లు కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు, ఈవెన్ వాళ్ళు రాసే లిపితో సహా చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి జపాన్కి చైనాకి. వాళ్ళ ఆహార పదార్థాలు, వాళ్ళ వంటలు కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. మరి అంత సారూప్యాలు ఉన్న వాళ్ళకి ఇంత విభేదాలు ఏమిటి అని అంటే, వీళ్ళకి చాలా చరిత్ర ఉంది. గతంలో జపాన్ ఇప్పుడు వైలెన్స్కి దూరంగా ఉన్నా కూడా వీళ్ళ గత చరిత్ర మొత్తం వార్ క్రైమ్స్లో సిద్ధహస్తులు జపనీయులు. జపాన్ ఎప్పుడు ఆక్రమణలు చేస్తూ ఉండేది, దురాక్రమణలు, ఇంపీరియలిజం ఉండేది. చైనాపై పలుసార్లు ఆక్రమణలు చేసింది. 1937లో చైనాపై ఆక్రమణ చేసి మార్కోపోలో బ్రిడ్జిని కూలగొట్టింది. ఇది 1937 జూలై 7న జరిగింది. ఇప్పుడు దాన్ని తలుచుకుంటూ దాని మెమొరీలో ఈ చైనా ప్రజలందరూ జూలై 7న ఆ ఘటనని యానివర్సరీగా జరుపుకుంటారు. కాబట్టి ఆ జరిగిన విషాదాన్ని వాళ్ళు తలుచుకుంటారు. కాబట్టి మెమొరీగా ఈయన మరణం నిన్న 8 జూలై ఈయన మరణించారు. కాబట్టి దాన్ని అనుసంధానించుకొని చైనాలో మార్కోపోలో బ్రిడ్జిని కూల్చడం వల్ల జపాన్పై ఆ శత్రుత్వాన్ని వాళ్ళు ఇలా కక్ష తీర్చుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్ని దీనికి లింక్ చేస్తున్నారు.
అంటే ఆ మెమరీని దీన్ని సెలబ్రేట్ చేస్తూ లింక్ చేసుకుంటున్నారు. ఇక గతంలో 1860ల సమయంలో జపాన్ చైనా మంచి వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవి. అప్పుడు చింగ్స్ అనేటువంటి డైనాసిటీలు పాలించేవాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులు జపాన్లో ఉన్నారు, కానీ అప్పుడు చైనాలో మాత్రం ఈ కమ్యూనిస్టుల చింగ్స్ అంటారు. వీళ్ళ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిస్టులు వీళ్ళందరూ జపాన్ని వాళ్ళ స్థావరంగా పెట్టుకొని కార్యకలాపాలు నడిపేవాళ్ళు. ఇవన్నీ అర్థం కావాలి అంటే ఒక్కసారి మనం ఈ రెండు దేశాల మ్యాప్ని చూస్తూ తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం. ఇది చైనా, ఇది జపాన్. అప్పట్లో 1860 సమయంలో వీళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఈ చింగ్స్ డైనాసిటీలో ఉన్న ఈ చైనాలో కొంతమంది ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు ఇక్కడ స్థావరంగా ఉంటూ ఇక్కడి నుంచి కార్యకలాపాలు జరుపుకుంటూ ఉండేవాళ్ళు. ఇక వాణిజ్య వ్యాపారాలు కూడా ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి జపాన్కి మంచి వాణిజ్యాలు ఉండేవి. ఆ తర్వాత కాలంలో ఈ జపాన్ ఆక్రమణలు చేస్తూ 1950 తర్వాత ఎక్కువగా ఈ జపాన్ ఎక్కువ ప్రాంతాలని, చైనాకు సంబంధించిన అనేక ప్రాంతాలను ఆక్రమించింది. అందులో ప్రధానంగా కొన్ని ఈ దీవులు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని దీవులు కీలకం. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దీవులని వీళ్ళిద్దరూ మావంటే మావి, ఈ ఈస్ట్ చైనా సీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న దీవులు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఈస్ట్ చైనా సీ సముద్రం, చైనా జపాన్, ఈ రెండింటికి మధ్య ఉన్న ద్వీపాలన్నీ మావి అంటూ ఇద్దరు పోట్లాడుకుంటారు. కానీ ఇవన్నీ మొత్తం జపాన్ అధీనంలోనే ఉన్నాయి. దీనికి సంబంధించి వీరిద్దరి మధ్య ఎప్పుడూ ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది, ఎప్పుడూ ఒక అన్సర్టెనిటీ ఉంటుంది. నిరంతరం ఇద్దరి మధ్య ఈ పోరు కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ విషయంలోనే చైనాకి బద్ధ శత్రువుగా చూస్తారు జపాన్ని. మరి అప్పటి వరకు జపాన్ ఇలా ఆక్రమణలు దురాక్రమణలు చేసే జపాన్ 1945 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఓడిపోయిన తర్వాత కొద్దిగా పరిస్థితులు మారాయి. అప్పటి నుంచి జపాన్ కొంత తన ఈ యుద్ధ నేరాలని తగ్గింపు చేయడం మొదలుపెట్టింది. ఇక ఈ సెకండ్ వరల్డ్ వార్లో హిరోషిమా నాగాసాకి మనందరికీ తెలిసే ఉంటుంది. అది అమెరికా అణుబాంబు ప్రయోగం జరిపింది జపాన్ మీద. ఇప్పటికీ కూడా దాని ప్రభావంతో జపాన్ కోలుకుంటూనే ఉంది. అంత పెద్ద ఒక దురదృష్టకర ఘటన జపాన్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే అది మరపురాని ఒక చేదు నిజం. ఆ తర్వాతి రోజుల్లో అమెరికాకి జపాన్ బద్ధ శత్రువైన అమెరికాకి మెల్లమెల్లగా జపాన్ ఇప్పుడు దగ్గరవుతూ వచ్చింది. షింజో అబే నాయకత్వంలో అమెరికాకి జపాన్కి మంచి వాణిజ్య సంబంధాలు, మంచి సంబంధాలు కూడా ఏర్పడుతూ వచ్చాయి. ఎందుకు అమెరికాతో సంబంధాలు ఏర్పరచుకుంటోంది జపాన్ అంటే చైనాని అడ్డుకోవడానికి. చైనా అమెరికా ఇద్దరు బద్ధ శత్రువులు. ఇప్పుడు చైనా ధాటికి తట్టుకోవాలి అంటే బలమైన దేశం అమెరికా సపోర్ట్ జపాన్కి కావాలి. కాబట్టి అమెరికా సపోర్ట్ ఎక్కువగా తీసుకుంటూ ఈ మధ్య క్వాడ్ అనే ఒక 4 దేశాల కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. దానికి నాయకత్వం వహించింది, అది రూపుదిద్దింది, దాన్ని ఏర్పాటు చేసింది కూడా షింజో అబే. ఏమిటి ఆ 4 దేశాలు అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. సో ఈ 4 దేశాలు మంచి సత్సంబంధాలు కొనసాగించడంతో మరి డ్రాగన్ అన్నగారికి కంటగింపుగా ఉంది. మొత్తం జపాన్ అమెరికా మయమైపోతుంది, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అని చెప్పి కోపంతో చైనా ఇప్పుడు ఈ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక ఇక్కడ ఇప్పటికీ జపాన్ ఆక్రమించిన ప్రాంతాల్లో మనం చూసుకుంటే కొన్ని మంచూరియా అనే ప్రాంతం ఒకటి ప్రాధాన్యత సంతరించుకుంది. మంచూరియా
ఇక్కడ మ్యాప్లో కనిపించడం లేదు. వాస్తవానికి మంచూరియా అనే ప్రాంతాన్ని ఆక్రమించడం, ఈ చాలా దీవుల్ని ఆక్రమించడం వల్ల దీని ప్రధాన శత్రుత్వం. అయితే తర్వాతి రోజుల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పటికీ కూడా జపాన్కి చైనాకి ఇంత శత్రుత్వం ఉన్నా మంచి వాణిజ్య సంబంధాలు అయితే ఉన్నాయి. కానీ కోవిడ్ తర్వాత ఇక్కడ ఈ బార్డర్లో ఉన్న చాలా పరిశ్రమలు, సముద్ర తీరాన ఇక్కడ ఉన్నటువంటి చాలా పరిశ్రమల్ని ఈ సముద్ర తీరంలో చాలా పరిశ్రమల్ని ఏర్పాటు చేసింది జపాన్. కానీ వీటన్నిటినీ మళ్ళీ కోవిడ్ సమయంలో వెనక్కి తీసేసుకుంది. కానీ దానికి జపాన్ చెప్తున్న కారణం ఏంటి అంటే, కోవిడ్ తర్వాత చైనా జీరో కోవిడ్ పాలసీలు చాలా సీరియస్గా అమలుపరిచింది. దానిలో భాగంగానే అక్కడ వీళ్ళ వ్యాపారం దెబ్బతిన్నది. అందువల్లే మేము ఆ పరిశ్రమలన్నీ వెనక్కి తీసుకున్నాము, నష్టాలు రావడం వల్ల వెనక్కి తీసుకున్నామని జపాన్ చెప్తుంది. కానీ ఇలా తీసుకోవడాన్ని చైనా ఖండిస్తోంది. ఇట్లా తన శత్రు దేశాలతో మిత్రత్వం వహిస్తున్న జపాన్పై కోపంతోనే ఇప్పుడు ఈయన మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన శత్రు దేశాలు ఎవరు అంటే ఇండియా, అమెరికా, తైవాన్ కూడా. మన మిత్ర దేశమైన తైవాన్ ఇక్కడ ఉంటుంది. తైవాన్ కూడా చైనాకి శత్రువుే. ఇక మరొకటి దక్షిణ కొరియా. సో ఈ కారణాల వల్ల చైనాకి జపాన్ ప్రధానమంత్రి అంటే అంత పగ. మరి షింజో అబే గురించి తెలుసుకుంటే, షింజో అబే ప్రపంచంలోనే చాలామంది నేతలకి ఒక ఆదర్శప్రాయమైన నేత. ఆయన 2 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. ఒకసారి 2006 నుంచి 2007 వరకు, ఒక ఏడాది ఇంచుమించు దగ్గర పూర్తి ఏడాది కూడా చేయలేదు, రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2012 నుంచి ఇప్పటి వరకు అంటే 2020 ఇంచుమించు కొనసాగారు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన రాజీనామా చేసేశారు. కానీ ఇతను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకి చాలా మంచి పేరు. ఆ ఆర్థిక సంస్కరణలకి ఏకంగా అబెనామిక్స్ అని పేరు పెట్టారు. ఈయన పేరు మీద అబే, షింజో అబే కాబట్టి అబెనామిక్స్ అబే అని కలిపి అబెనామిక్స్ అని అంటారు. అంత సమూలమైన మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు దేశంలో. కాబట్టి జపాన్ అయితే ఖచ్చితంగా ఒక మంచి నేతని కోల్పోయింది, ప్రపంచం కూడా మంచి నేతని కోల్పోయింది. కానీ చైనా మాత్రం ఒక మంచి శత్రువుని కోల్పోయింది అని భావిస్తోంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే, వాళ్ళ దేశ నీతి, రాజకీయ నీతి వేరువేరుగా ఉంటాయి. ఒకరికి శత్రువు, ఒకరికి మిత్రువు, ఒకరి మరణం, మరొకరికి సంతోషం. ఇదంతా ఆధిపత్య పోరులో భాగం. దేశంలో, ప్రపంచంలో ప్రతి దేశం ఆధిపత్య పోరు కోసం, ఈ యుద్ధ పోరు కోసం ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోక తప్పదు. ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేసినప్పుడు వందలాది మంది సైనికులు చనిపోతే చనిపోయిన దేశానికి అది నష్టం, కానీ గెలిచిన దేశానికి అది ఆనందం. కానీ చనిపోయింది మాత్రం ఇరు దేశాల సైనికులు ఉంటారు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా ప్రాణాలే. కానీ ఇక్కడ మానవ నీతి కన్నా యుద్ధ నీతి, రాజకీయ నీతి, ఆధిపత్య నీతి ఎక్కువ. ఒకరికి నీతి, మరొకరికి అవినీతి. ఈరోజు వారికి జరిగింది రేపు మనకు కూడా జరగచ్చు. మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది శాంతిని, మానవత్వాన్ని, యుద్ధాన్ని, శత్రుత్వాన్ని కాదు. ఇది అన్ని దేశాలు గుర్తుంచుకోవాలి. మరోసారి షింజో అబే మరణంపై సంతాపాన్ని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి తొలి వెలుగు.